చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశాంతంగా పాలన కొనసాగుతుంటే వైసీపీ మూకలు అలజడి సృష్టించాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, నిందితులపై పోలీసులు కఠినమైన కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరారు. దళితులపై దాడులను అరికట్టలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దళితులపై దాడులను అరికట్టలేని వైఎస్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితులను వెంటనే పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వీళ్ళ బుద్ధులు ఇంకా మానుకోలేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఓడిపోయినారు, ఎందుకు 11 సీట్లు వచ్చింది, ఏం చేస్తే ప్రజల్లో మెప్పు పొందొచ్చు, రేపు ఫ్యూచర్లో అట్లీస్ట్ అపోజిషన్ అన్న సీట్లు తెచ్చుకునే దానికన్నా అవకాశం ఉంటుందనే పద్ధతి ధోరణి మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు ఇంకా చిల్లర చేష్టలు చేస్తూ, చిల్లర పనులు చేస్తూ, ఏదో ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా చిల్లర పనులు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారండి. అన్నీ నా ప్రకారము ఎవరైతే చేశారో వాళ్ళకి సీరియస్ సెక్షన్స్, పీడీ యాక్ట్ కానీ లేకపోతే అటెంప్ట్ మర్డర్ టైప్ సెక్షన్స్, అట్లాంటి స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద చేసి ఒక 7 ఏళ్ళు 11 ఏళ్ళు చేస్తే ముందు ఏదన్నా చెయ్యాలా, ఏదైనా విగ్రహం జరపోయి ఏదైనా పొరపాట్లు చేయాలంటే ఆలోచన ఉండాలన్నమాట, ఆలోచిస్తారు. ఇట్లాంటి పనులు చేస్తూ వాళ్ళు, నేను ఎప్పుడు చెప్తున్నా, వాళ్ళు ఇంతవరకు స్ట్రాటజీ అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఫ్యూచర్ ఎట్లా చేస్తే మేము బాగుంటాము, అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చొని వాళ్ళు ఇట్లా చేస్తా పోయే కొద్దీ నేను చెప్తున్నా కదా, సింగిల్ డిజిట్ రావచ్చు, లేకపోతే నిల్లు కూడా కావచ్చు.